నమస్కారం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేజ్ పంచాయత్ ఎలక్షన్స్ మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏ విషయాలు మనం డిస్కషన్లోకి తెస్తున్నామో, కాంగ్రెస్ పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉంది అని వివరిస్తున్నాము. ఫ్రీ బస్సు స్కీము సన్నబియ్యం తప్ప కాంగ్రెస్ ప్రాక్టికల్గా పవర్లో వచ్చినాక చేసింది ఏమీ లేదు అని వివరిస్తున్నాము. దీని మధ్య మన ఛానల్కి సంబంధించి ఒక శుభ పరిణామం జరిగింది. మన ఛానల్ సబ్స్క్రిప్షన్స్ నిన్న 17,000 చేరుకున్నాయి. చాలా స్లోగా జరిగింది, బట్ చాలా స్టడీగా, అంటే పక్కా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. మన ఛానల్ వ్యూవర్షిప్ బాగా తగ్గింది. అంటే ఇదంతా ఒప్పుకోవాల్సిందే. అంటే క్వాలిటీ ఆఫ్ వీడియోస్ తగ్గిందా అంటే కాదు, ప్రాక్టికలీ క్వాలిటీ ఆఫ్ వీడియోస్ పెరిగింది. కానీ నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాను కనుక, సమాజానికి అవసరం వచ్చేవే మాట్లాడతాను కనుక వ్యూవర్షిప్ కొద్దిగా తగ్గింది. అంటే ఈ ప్రపంచం ఇలాగే నడుస్తుంది కనుక మనం యాక్సెప్ట్ చేయవలసిందే. మరి సమాజం ఎలా ఉంటుందో అలా వీడియోలు చేయాలా, మనకు చేతనవుతుందా అనేది నేను ఆలోచించుకోవాల్సిన విషయం. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, కాంగ్రెస్ పాలనపై మనం స్పష్టంగా ఉన్నాం. హైదరాబాద్లో కాంగ్రెస్ ఏం చేస్తుందో రియల్ ఎస్టేట్ పరంగా, బీఆర్ఎస్తో ఎలా కుమ్మక్కయిందో, బీజేపీతో ఎలా సఖ్యత కుదుర్చుకుందో, టీడీపీతో కలిసిమెలిసి ఎలా సాగుతుందో మనం ఎన్నో వీడియోలో చెప్పాం. తెలంగాణలో ప్రాబ్లం ఏమంటే అన్ని పార్టీలు కుమ్మక్కైపోయాయని నేను కొన్ని 10 వీడియోల్లో ఈ విషయం చెప్పాను. మీరు ఇప్పుడు న్యూస్ ఫ్లో చూస్తున్నారు కదా, ఈ న్యూస్ ఫ్లో చూసినాక మీకు నాకు పొలిటికల్గా ఎంత తెలుసో మీ అందరికీ అర్థమై ఉంటుంది. నేను క్లియర్గా చెప్తున్నా, మొన్న మోదీ బీజేపీ ఎంపీలను పిలిచి తలంటేసి అసలు మీరు తెలంగాణలో ఏం చేస్తున్నారు అంటే సఖ్యత బయటపడకూడదు. కానీ కాంగ్రెస్తో సఖ్యత బీజేపీ బయట పెట్టుకుంది, బీఆర్ఎస్తో సఖ్యత బయటపడకూడదు. కానీ అరెస్టులు లేని పాలన సాగిస్తుంది కదా, దానివల్ల క్లియర్గా బయటపడ్డది. ఇప్పుడు కవిత చెప్తున్న కబ్జా భూమి భాగవతాలన్నీ బయటపడుతున్నాయి అంటే ఈ రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య ఏదో గట్టి సంబంధం ఏర్పడింది, మనకు క్లియర్గా తెలుస్తుంది. కవిత బీజేపీకి అనుకూలంగా లేకపోయినా కవితకు కాంగ్రెస్ మద్దతు ఉంది. ఇప్పుడు చూడండి, ఎవరు ఎవరికి శత్రువులు కాదు. ప్రజలు మాత్రమే ఈ పార్టీలకు శత్రువులు. అంటే ప్రజలను యూజ్ చేసుకొని పారేసే విధానం ఈ అన్ని పార్టీలది. అది తెలంగాణ దౌర్భాగ్యం.
ఇప్పుడు రాను రాను రోజుల్లో నేను చెప్పినట్టు పంచాయత్ ఎలక్షన్స్‌లో ఎన్ని సీట్లు ఎక్కువగా కాంగ్రెస్ గెలుచుకుంటుందో, అంత కాంగ్రెస్ గవర్నమెంట్‌పై ప్రెషర్ పడుతుంది. పంచాయతీకి నిధులు ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇవ్వలేరు. ఇప్పుడు 6 హామీలలో 2 హామీలు మాత్రమే పూర్తి చేసింది కాంగ్రెస్. మరి 4 హామీలు ఎప్పుడు పూర్తి చేస్తుంది తెలవదు. ఇంకా 3 ఏళ్ల సమయమే ఉంది. కాబట్టి మనము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క జాతకము పెద్ద డిఫికల్ట్ కాదు రీడ్ చేయడానికి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పడే పరిస్థితి ఉందా అంటే ప్రస్తుతానికైతే లేదు. నెక్స్ట్ 6 మంత్స్ వరకు మనము అలాంటి ఆలోచన చేసే అవసరం లేదు. ఆలోచన ఎప్పుడు చేయాలి? ఆలోచన ఎప్పుడు చేయాలి అంటే ఢిల్లీలో బీజేపీలో లీడర్‌షిప్ మార్పులొస్తే తెలంగాణలో కూడా లీడర్‌షిప్ మార్పు రావచ్చు. ఏం లింక్ ఉంది అంటే నేను ఇప్పుడే చెప్పాను. ఢిల్లీ బీజేపీ లీడర్‌షిప్ మార్పులొస్తే అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మార్పులు కాదు. మోదీ స్థానంలో ఏదైనా మార్పులొస్తే తప్పకుండా తెలంగాణ లీడర్‌షిప్ దాంట్లో కూడా మార్పొస్తది. అప్పటి వరకు ఇలాంటి భయాలు మనకు అవసరం లేదు. ఎందుకంటే మోదీ రేవంత్ రెడ్డిని నిలబెడుతున్నాడు త్రూ చంద్రబాబు నాయుడు. ప్లస్ బీఆర్ఎస్ మద్దతు కూడా రేవంత్‌కి ఉంది. ఆస్తుల ట్రాన్స్‌ఫర్ జరిగింది. బల్క్‌లో ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ అయినాయని నేను ఎన్నో వీడియోలో చెప్పాను. అది అంటే నాకు అందుతున్న సమాచారం ఎంత క్లియర్‌గా ఉంటదో మీరందరూ ఊహించుకోండి. నేనేది ఆషామాషిగా చెప్పను. ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన పంచాయత్ ఎలక్షన్‌లో దాదాపు 56% కాంగ్రెస్‌కి ఓట్లు పోలాయి. ఒకటి ఈవీఎం యూజ్ చేసుంటే నా ప్రకారం కాంగ్రెస్‌కి 40% దాటేది కాదు. ఎస్. ఈవీఎం యూజ్ చేసుంటే కాంగ్రెస్‌కి 40% దాటేది కాదు. ఈవీఎంస్ యూజ్ చేయలేదు కాబట్టే 56% అయినా వచ్చాయి. అయితే కాంగ్రెస్ పాలిస్తున్న ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత గ్రామాల్లో ఎందుకు ఓడిపోతున్నారు? అంటే సొంత గ్రామంలో కావాలని ఓడిస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఇట్ విల్ సెండ్ ఎ క్లియర్ మెసేజ్ దట్ ఎమ్మెల్యే అంత గట్టివాడు కాదు. మా ఓటు హక్కుతోని ఎమ్మెల్యేలను కూడా బెదిరించగలము అని ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ రిజల్ట్స్ చెప్తున్నాయి. మీరు చూడండి ప్రతి ఎమ్మెల్యే యొక్క సొంత ఊళ్ళో ఆయన ఓడిపోతున్నాడు. అంటే ఆయన ఎమ్మెల్యే అయినా మాకేం ఒరగబెట్టలేదు అనే కోపం ఆ సొంత ఊళ్ళల్లో ఉంది. ఎందుకుంది అంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఎమ్మెల్యేలకు స్పెండ్ చేసే పవర్ లేదు కాబట్టి వాళ్ళ సొంత ఊర్లోనే ఓడిపోతున్నారు. ఇది శుభ పరిణామం. నేను చెప్తూనే ఉన్నా, ఇలా పాలన కొనసాగిస్తే ఎవరు హర్షించరు. ఫ్రీ బస్సులు ఎవరు అడగకపోయినా మీరు నెత్తిన పెట్టుకొని ఫ్రీ బస్సులు ఇవ్వటం, రైతు బంధును బాగా ఇగ్నోర్ చేయటం, అది రైతు బంధు అందరికీ వర్తింపజేయటం, అదే కాకుండా ఈ కౌలుదారులకు ఇస్తానన్న అమౌంట్ ఇవ్వకపోవటం. గమనించాలి, మహిళలకు 2500 డబ్బులు ఇస్తా అని ఇవ్వకపోవటం, కళ్యాణ లక్ష్మి ఇంప్లిమెంట్ చేయకపోవటం, కనీసం సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా దాంట్లో కూడా క్లారిటీ లేకపోవటం, అదే కాకుండా ఊరించి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టటం. అంటే ప్రభుత్వ పథకము ఏది ఆన్ గ్రౌండ్ ఎక్సెప్ట్ సన్న బియ్యం మనకు స్పష్టంగా కనిపిస్తలేదు. ఫ్రీ బస్ అయితే ఉంది. అంటే ప్రభుత్వం ద్వారా గ్రామాలకు చేరే సహాయం
సన్నబియ్యం. దాంట్లో లాభపడుతుంది జనాలు. కానీ ఈ సన్న బియ్యం వల్ల కాంగ్రెస్ గట్టెక్కుతుందా అంటే గట్టెక్కదు. మనం ఇది క్లియర్గా తెలుసుకోవాలి. మరి ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగుతుందా? నేను చెప్పాను కదా, నరేంద్ర మోదీ ఉండే వరకు, నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడుపై డిపెండ్ ఉండే వరకు రేవంత్ రెడ్డికి ఏ ప్రాబ్లం ఉండదు. కర్ణాటకలో ప్రభుత్వం చేంజ్ అయితే అప్పుడు డెఫినెట్లీ రేవంత్ రెడ్డికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు స్టార్ట్ ఏం కావు. ఇలాంటి అరాచక పాలన కొనసాగిస్తూనే ఉంటాడు. మనం చూసాం కదా, చిరంజీవిని 6 లక్షలు ఖర్చు చేసి బేగంపేట నుంచో అక్కడి నుంచో ఆయన ఈ ఫ్యూచర్ సిటీకి హెలికాప్టర్లో తీసుకొని వచ్చాడు. అంటే ప్రజాధనం ఎంత అంటే ధైర్యంతో దుర్వినియోగం చేస్తున్నాడో మనం అందరం చూస్తున్నాం. అంటే పిచ్చోని చేతిలో రాయిస్తే ఎట్లుంటుందో అట్లుంది ఇప్పుడు పరిస్థితి తెలంగాణ. ప్రాక్టికల్గా చెప్పాలంటే మీకు నచ్చకపోయినా నచ్చినా నేనేమనుకుంటున్నానో అది క్లియర్గా చెప్తున్నా. బీఆర్ఎస్ ఎక్కడ మిస్టేక్ చేసిందో బీఆర్ఎస్ హయాంలో చెప్తూ వస్తున్నాను. కాంగ్రెస్ రాగానే ఏం చేస్తుందో దాని పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రియల్ ఎస్టేట్ పరంగా కేటీఆర్కు ఉన్న బెనామీ ఆస్తులు కాంగ్రెస్ పార్టీకి ఎలా షిఫ్ట్ అవుతున్నాయని ఫస్ట్ 3-4 మంత్స్లోనే చెప్పాను మీకు. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు చూడండి, ఆ డీల్స్ సరిగ్గా కాకనే ఈ కబ్జా భూములు కవిత పేరులో కాకనే కవిత బయటికి వచ్చి ఇలా అరుస్తుంది. అంటే కేటీఆర్ కబ్జా భూములు, కష్టపడి సంపాదించిన భూములు కాదు, కేటీఆర్ కబ్జా భూముల్లో కవితకు వాటా అందలేదు. అంటే చూడండి వీళ్ళు ఎంత దోచుకున్నారో. అంటే మనం చెప్పే అవసరం లేదు. ప్రజలు అంటే దీంట్లో బలయ్యేది ప్రజలే. కాబట్టి తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, కోకాపేటలో 150 కోట్ల ఎకరం. అది సామాన్య ప్రజలకు దీనితో ఒరిగిందేమి? వాళ్ళ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్ముకోగలుగుతున్నారా బహిరంగ మార్కెట్లో? ఎంతమంది ఎన్ని డీల్స్ అవుతున్నాయి? అవుతలేవు. ఫ్యూచర్ సిటీ పరిస్థితి నేను మీకు క్లియర్గా చెప్పాను. ఫ్యూచర్ సిటీ ఫ్లాప్ అవుతుంది అంటే అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ పడుతున్నాయి అని అర్థం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ తాస్కారం అవుతుంటే, అంటే లేట్ అవుతుంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ పడుతూ ఉంటాయి. ఆర్ఆర్ఆర్ అంటే అంటే స్లో అవుతుంటే అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైసెస్ పడుతూ ఉంటాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, లాస్ట్ 2.5 అంటే కాంగ్రెస్ వచ్చినాక ప్రాక్టికలీ డీల్స్ అట్ 60% డిస్కౌంట్ జరుగుతున్నాయి. ప్రాక్టికల్ అగ్రికల్చర్ ల్యాండ్ డీల్స్ 60% డిస్కౌంట్ జరుగుతున్నాయి. ఇది ప్రాక్టికల్ థింగ్స్. సో నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకే బోర్ కొడుతుంది. నేను చెప్పింది కరెక్టా రాంగా అది మీరు కండారా చూస్తూనే ఉన్నారు. సరే, ఇదొక మన స్టేట్ సబ్జెక్ట్. అయితే ట్రంప్ 50% టారిఫ్ ఇండియాపై వేసిన టారిఫ్ తీసేస్తున్నాడు. ఇది ఫస్ట్ అందుతున్న సమాచారం. దీంట్లో డీటెయిల్స్లో మనం ఇంకా పోయే పొజిషన్లో లేము. ఈ ట్రేడ్ టాక్స్ తర్వాత ప్రాక్టికలీ మన ట్రంప్ ఏం చేశాడో మనకు తెలిసిపోతుంది. కానీ మీరు గమనించవలసింది ఏమంటే, ట్రంప్ టారిఫ్ 50% వేసినాక నేను వీడియోస్ వేసినాను. దాంట్లో క్లియర్గా చెప్పిన హీ హ్యాస్ టు విత్డ్రా, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. అక్కడ ట్రెడిషనల్ అగ్రికల్చర్ లేదు, అక్కడ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ లేవు. అమెరికా ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. మొదటి విడతలో భారత్పై వేసిన టారిఫ్స్ తగ్గిస్తుంది. నెక్స్ట్ చైనాలో పెంచిన టారిఫ్ మొత్తం
తగ్గించకుండా ఓ 10-15% టారిఫ్ వేసి చైనాతో బంధాలు కొనసాగిస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఈ అందరినీ డిపోర్ట్ చేయడం వల్ల లేబర్ రేట్స్ పెరుగుతున్నాయి. కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవాలంటే అంటే ఇంపోర్ట్స్ కన్నా డబల్ అవుతుంది. సో ట్రంప్కు దారి లేక తన ఈగో సాటిస్ఫై కాకపోయినా ఈ డీల్స్కి వచ్చేస్తున్నాడు. అంటే టారిఫ్స్ తగ్గించేస్తున్నాడు. చైనాతో కూడా ఇక సంబంధాలు కొనసాగించి ఇప్పుడు వెనజువేలాపై ఎందుకు అటాక్ చేస్తున్నారంటే ఆయిల్ వాళ్ళు అమెరికా కన్నా ఫాస్ట్గా అమ్ముతున్నారు కనుక వెనజువేలా ఆయిల్స్ కంట్రోల్ చేయగలిగితే యుఎస్ ఆయిల్స్ అమ్ముకోవచ్చని. ఎందుకంటే ఇండియా వెనజువేలా దగ్గర కూడా ఆయిల్స్ ఉంటుంది కాబట్టి వెనజువేలా యుఎస్ మించిపోతుంది ఆయిల్ దీంట్లో. కాబట్టి వెనజువేలాపై అటాక్ చేస్తుంది, ఇండియాతో సఖ్యత కోరుతుంది. చైనా, రష్యా, ఇండియా కలిసి కొంప ముంచుతాయని గమనించిన ట్రంప్ తన ఈగోని పక్కకు పెట్టి ఇప్పుడు 50% టారిఫ్ని ఇవాళ కాకపోయినా రేపైనా మొండి పట్టలేడు. అలాంటి పరిస్థితి ట్రంప్కి వచ్చింది. నేను ఇది నా అప్పటి వీడియోలో చెప్పిన, ట్రంప్ టారిఫ్ విధించినప్పుడు చెప్పిన, ఆయన ఎంత డ్రామా ఆడినా లాస్ట్కు అమెరికాలో ఉన్న పరిస్థితుల చూసుకొని ఆయన ఇండియాపై అలాంటి చర్యలు తీసుకోలేడు. ఇండియాకి ఎఫెక్ట్ కూడా కాదు. ఇప్పుడు చూడండి, రివర్స్ బ్రెయిన్ డ్రైన్. ఇప్పుడు క్లియర్లీ వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా సంస్థలు ఇండియాకు షిఫ్ట్ అయితే భయానకమైన టారిఫ్లు, ఆ ట్యాక్సులు ఆ కంపెనీలపై విధిస్తాము. అంటే వాళ్ళని కేర్ చేయకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్ అంతా ఏ డేటా సెంటర్స్ అవి ఇవి మొత్తం ఇండియాకి షిఫ్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేసింది ఏమంటే అమెరికాలో ఉంటే మాకేం లాభం, డబుల్ ట్యాక్సేషన్. కాబట్టి ఇండియాకే షిఫ్ట్ అయిపోతే సింగిల్ ట్యాక్స్ సిస్టమ్. అమెరికా వాళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచి సాఫ్ట్వేర్ అక్కడ దిగుమతి చేసుకుంటారో లేదో తెలియదు. అవసరం కూడా అమెరికా వీళ్ళకి లేవు. సాఫ్ట్వేర్ వాళ్ళు జర్మనీకి అమ్మచ్చు, ఏషియన్ కంట్రీస్కి అమ్మచ్చు, ఆఫ్రికాకి ఎక్కడైనా అమ్మచ్చు ఎక్సెప్ట్ అమెరికా. అమెరికా ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టిందంటే అమెరికాకే నష్టం. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలి అంటే మన కంపెనీలు మన అమెరికాలో ఉండాలి. రేపు ఏమవుతుందంటే అమెరికా యొక్క ఇండియన్ సబ్సిడరీస్ స్టాక్ ఎక్స్చేంజ్పై లిస్ట్ అవుతాయి. అంటే 2 చోట లిస్ట్ అవుతాయి విత్ డిఫరెంట్ అంటే పేర్లు కానివ్వండి, లిమిటెడ్ కంపెనీస్ కానివ్వండి. సో అమెరికాకి శాంక్షన్స్ పెట్టి టైట్ చేస్తే వాళ్ళు ఇండియన్ ఆపరేషన్స్ ఇండియా నుంచి నడిపిస్తారు. లేదా అమెరికా మెత్తబెడితే మళ్ళీ సాఫ్ట్వేర్ అంటే ఇక్కడి నుంచి అమ్ముతారో అక్కడి నుంచి అమ్ముతారు. ఎవరు తక్కువ ట్యాక్స్ పెడతారో అక్కడి నుంచే ఎగుమతులు వీళ్ళు చేస్తారు. ఇది కూడా రాబోయే రోజుల్లో ఇలాగే అవుతుంది. మీరు కళ్ళారా చూడవచ్చు. ఇంకోటి మన దేశం గురించి మాట్లాడు. లియోనెల్ మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్, అర్జెంటీనా. ఆయన ట్రిప్కి వచ్చాడు ఇండియాకు, కోల్కతాలో దిగాడు. మీరు ఇమాజిన్ చేయండి, కోల్కతా అంత పూర్ స్టేట్లో జస్ట్ మెస్సీని చూడడానికి పిల్లలు 5-10 వేలు, పెద్దవాళ్ళు 15-20 వేలు పెట్టి బ్లాక్లో టికెట్ కొనుక్కొని స్టేడియంకి పోతే మెస్సీ కనిపించకపోతే స్టేడియం అంతా విధ్వంసం చేసి బయటకు వచ్చేసారు. మాతో ఫ్రాడ్ అయింది అంటున్నారు కానీ ఎవ్వరు రిఫండ్ ఇవ్వమని అడుగుతలేదు. అంటే ఒక ఈవెంట్ నిర్వహించి ఆ ఈవెంట్ యొక్క మెయిన్ థీమే లేకుండా జనాలకు టికెట్లు అమ్మి స్కామ్ ఎంత ఈజీగా చేయగలుగుతున్నారు. అంటే మన వాళ్ళు ఎంత బికారిగాండ్లో ఈ కోల్కతాలో జరిగిన ట్రాజడీ చూస్తే తెలుస్తుంది. లియోనెల్ మెస్సీని చూడడానికి ఒక్కొక్కడు 15-20 వేలు పెట్టాడు. ఆ మెస్సీ వచ్చి కూడా ఒక 2-3 కిక్స్ కొట్టి వెళ్ళిపోతాడు అంతే. అది కూడా జరగలేదు అక్కడ. ఆ కోపంతో అంటే చూడండి, 15 వేలు పెట్టి మెస్సీ జస్ట్ ఫుట్బాల్తో ఇట్లా అంటే సార్, ఆ తృప్తి కోసం జనాలు 15,000 పెడుతున్నారు అంటే
ఇండియాలో దుబారా ఖర్చు చేయడానికి డబ్బు ఎంతుందో మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌కొచ్చాడు. హైదరాబాద్ వాళ్ళు జెడ్ కేటగరీ పెట్టి, గ్రీన్ ఛానెల్స్ పెట్టి ఆయన ట్రాన్స్‌పోర్ట్ చేపిచ్చి, ఇక్కడ రేవంత్ రెడ్డితో కొంతసేపు సయ్యాటలాడి కోట్లు తీసుకొని ఎళ్ళిపోతాడు. అంటే రేవంత్ రెడ్డి కార్ రేసింగ్‌ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తానేం చేస్తున్నాడు? లియోనెల్ మెస్సీ రావటం వల్ల మన గ్లోబల్ ఇమేజ్ ఏమైనా పెరుగుతదా? ఏం పెరగదు. కొంతమంది చప్పట్లు కొడతారు. ఫైర్ వర్క్స్ అవి ఇవి చూసి డ్రోన్ విజువల్స్, ఫైర్ వర్క్స్ చూసి చప్పట్లు కొడతారు తప్ప రేపు మధ్యాహ్నం వరకు అందరూ మర్చిపోతారు. సో ఇటువంటి తాత్కాలిక కొన్ని గంటల కోసం షో పుటప్ ఇవ్వడానికి కొన్ని కోట్లు ఖర్చు చేయడం ఇది నిధుల దుర్వినియోగం కాదా? ఇది ప్రశ్నించాలి. దీని పర్యవసానాలు రేవంత్ రెడ్డి తప్పకుండా ఎదుర్కోవాలి. అసలు నాకు చాలా ఇది ఉంది. రేవంత్ రెడ్డి చేస్తున్న దుబారా ఖర్చులు ఒక నష్టంలో అంటే 7 లక్షల కోట్ల నష్టాల్లో ఉన్న ఒక రాష్ట్రం, అంటే డెట్ ఉన్న రాష్ట్రం, ఫిస్కల్ డెఫిసిట్ ఉన్న రాష్ట్రంలో కోట్లకు కోట్లు షో పుటప్ కోసం ఖర్చు చేసే వ్యక్తిని మీరు చీఫ్ మినిస్టర్గా చూడటం మన దౌర్భాగ్యము. అందరూ జాబు లేకుండా, పని లేకుండా విలవిలలాడుతుంటే, జీతాలు అందకుండా విలవిలలాడుతుంటే, బేసిక్ ఎమ్యూనిటీస్ లేకుండా విలవిలలాడుతుంటే, అవన్నీ ఇడిచిపెట్టి తన ఇమేజ్, తన పార్టీ ఇమేజ్ కాపాడుకోవడానికి బీజేపీతో, బీఆర్ఎస్తో అందరితో సఖ్యతతో ఉంటూ తన పనులు చక్కబెట్టుకుంటున్న ముఖ్యమంత్రిని చూస్తే మీరేమనుకుంటున్నారు? ఇది దుబారా ఖర్చు కాదా? చిరంజీవిని 6 లక్షలు పెట్టి హెలికాప్టర్లో అక్కడ దింపాలనా? గ్లోబల్ సమిట్లో ఏ గ్లోబల్ లీడర్ వచ్చిండో చెప్పండి. నేను మాట్లాడుతుంటే మీకు చేదుగా అనిపిస్తుండొచ్చు, కానీ నేను ప్రతి ఒక్కటి ఫ్యూచర్లో ముందే ప్రిడిక్ట్ చేసేస్తాను. అది కరెక్ట్ అవుతుందా లేదా అనేది ఇంత పెద్ద రిస్క్ చూడండి. ఏదైనా ముందు చెప్పేస్తే అది కరెక్ట్ కాకపోతే నేను ఎత్తి చూడుకుంటుంది కదా, ఆ భయం లేదు. ఎందుకంటే నా దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఇలాగే జరుగుతుందంటే అలాగే జరుగుతుంది. గ్లోబల్ సమిట్ ఏడ్చిందా? ఇప్పుడు గ్లోబల్ సమిట్ గురించి ఎవడన్నా మాట్లాడుకుంటున్నా? ఎవరు అయిపోయి టెంట్లు వేసారు, టెంట్లు తీసేస్తారు. రేపు ఫ్యూచర్ సిటీకి మీరు పోండి, ఏముంటుంది చూడండి. ఇప్పుడు ఎవరైనా ఎమోషన్గా అక్కడ కొన్నాడు, నెక్స్ట్ 2 ఇయర్స్లో వాడు సఫర్ కాకపోతే నా ఛానల్ పేరు మార్చేస్తాను. నెక్స్ట్ 2 ఇయర్స్ టైం ఇస్తున్నాను. ఇప్పుడు ఎవడన్నా ప్లాట్లో ఇన్వెస్ట్ చేసినాడు, వాడు కంట్లలో నీళ్లు పెట్టుకోకపోతే చూడండి, నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా జరుగుతుంది. నేను ఒక్కసారి ఒక ఏరియా గురించి రిక్వెస్ట్ చేసుకుంటున్నా అంటే దాంట్లో ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంటేనే చేస్తున్నాను. రేపు చూడండి 111 ఏరియాస్ ఓపెన్ అవుతాయి. హిల్ట్ పాలసీకి 5 ఏళ్ళ టైం ఉంది. హిల్ట్ పాలసీ అప్లై కావడానికి ప్రాక్టికల్గా 9,000 ఎకరాలు యూజ్లో రావడానికి 5 ఏళ్ళు పడుతుంది మినిమం. అంటే కాంగ్రెస్ హయాం అయిపోతుంది. అయిపోయినాక కూడా హిల్ట్ పాలసీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కాదు. అందరేమేమో వాగుతున్నారు కదా, నేను చెప్పే విషయం చూడండి, 5 ఏళ్ళు మినిమం పడుతుంది. మినిమం హిల్ట్ పాలసీ. అప్పటికప్పుడు 9,000 ఎకరాలు ఫ్యాక్టరీలు ఖాళీ చేసి ఎవడు బయట పెట్టాడు. ఫ్యాక్టరీ ఖాళీ చేయడం స్టార్ట్ చేసినాక కూడా 1.5 ఇయర్ పడుతుంది ఒక ఫ్యాక్టరీ ఖాళీ కావాలంటే. కనుక ఈ మూర్ఖపు మాటలు మనకొద్దు, మనం ప్రాక్టికల్గా జీవిద్దాం. నేను చెప్పిన ఫ్యూచర్ సిటీకి మినిమం 15, మ్యాక్సిమం 25 ఏళ్ళు ఉంది. అంటే మనం ఉండం, ఇంకా మనం ఏదో లాస్ట్ స్టేజ్లో ఉంటాం. అప్పుడు ఫ్యూచర్ సిటీ అప్పుడు డామినేట్ చేస్తుంటుంది. అంటే 20 ఏళ్ళు మనం వెయిట్ చేయాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటారు. అంటే ఎవడు వెయిట్ చేయొచ్చు అంటే ఒక 15-20 ఏళ్ళు ఉన్న వాడికి ఒక ప్లాట్ ఇప్పిస్తే వాడు 40-45 ఏళ్ళు, అంటే వాడు కొద్దిగా రిటైర్ అయ్యే టైంకి వాడు అక్కడ ఏదైనా పురోగతి చూడగలడు. ఇంత మాత్రం నేను క్లియర్గా చెప్పగలుగుతాను. నేను ఇంకో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి మన వీడియోస్ నచ్చితే
మన ఛానల్ నచ్చినట్టయితే మీరు మా ఛానల్కి ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయండి, డొనేట్ చేయండి. ఎందుకంటే నేను ఇంపార్టెంట్ యూస్ఫుల్ మ్యాటర్స్ మాట్లాడిన రెవెన్యూ తగ్గితే నా ఛానల్ నడవడం చాలా కష్టం. కాబట్టి ట్రై చేయండి. మీకు ఫైనాన్షియలీ ఇబ్బంది లేకపోతే తప్పకుండా నా అకౌంట్ నంబర్ డీటెయిల్స్ కమెంట్ బాక్స్లో ఇస్తాను. మీకు నచ్చింది అనుకుంటే, ప్రాక్టికాలిటీ మీకు నచ్చుతుంది అనుకుంటే మాత్రమే మీరు నా అకౌంట్కు డబ్బులు వేయచ్చు. తద్వారా నాకు కూడా కొద్దిగా స్ఫూర్తి వస్తుంది. ఆ స్ఫూర్తి లేకుంటే నా బ్రెయిన్ నిరాశ చెందితే క్వాలిటీ వీడియోస్ బయటికి రావు. నాకు స్ఫూర్తి అదే కనుక నేనేం కరోడపతిని కాదు. నేను కూడా కొద్దిగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి, దాన్ని మీకు యాక్యురేట్గా ఇవ్వాలి. ఇది నా ప్రయత్నం. కనుక మీ అందరూ సాయశక్తిలో ప్రయత్నించండి. తప్పులు ఏం లేదు. నేనేం పుణ్యానికి ఏం అడుగుతలేను. బ్యూటిఫుల్ చెత్త సమాచారం ఇవ్వకుండా నేను ఆలోచించి ఆగి మరీ మీకు పక్కా సమాచారాన్ని ఇస్తున్నా. మీకు నచ్చితే మీరు డొనేట్ చేయొచ్చు, కానీ అడిగే హక్కు మాత్రం నాకు ఉంది. ఎందుకు హక్కు ఉంది, అవసరం కూడా ఉంది. కాబట్టి మీ అందరినీ డొనేట్ చేయమని చక్కగా అడుగుతున్నా. దాంట్లో ఏ బిడియాలు ఏం లేవు నాకు. ఎందుకంటే యూ హ్యావ్ టు రన్ ఏ ఛానల్. దానికి నా పర్సనల్ ఎనర్జీ, నా పర్సనల్ ప్రొఫెషనల్ వర్క్ పక్కన పెట్టి కొద్దిగా చేయాలంటే అట్లీస్ట్ ఇక్కడి నుంచి సపోర్ట్ వస్తే నా ప్రొఫెషనల్ వర్క్ నేను కొద్దిగా కట్ చేసుకుంటే నేను ఐ కెన్ కాన్సన్ట్రేట్. కాబట్టి మీరందరూ సాయశక్తులా ప్రయత్నించండి. నా ఛానల్ బతికుంటే మీ అందరి జీవితాలు కూడా ఒక మార్పుకు అవకాశం ఉంటుంది. నేనేం అల్లటప్ప సమాచారం ఇవ్వను, ఏదో చేయాలని చేయను. ఐదర్ లైఫ్ చేంజింగ్ వీడియోస్ చేస్తాను, లేదా రియల్ ఎస్టేట్కి, ఎకానమీకి సంబంధించిన విషయాలు, పాలిటిక్స్కి సంబంధించిన విషయాలు కూడా నేను క్లియర్గా చెప్తాను. పాలిటిక్స్లో నాకు అందే సమాచారం కూడా టాప్ నాచ్ ఉంటుంది. నేను క్లియర్లీ చెప్తున్నా. ఫస్ట్ నుంచి రాజాసింగ్ వదిలేకన్నా ముందు నుంచి కిషన్ రెడ్డిపై నేను ధ్వజం ఎప్పుడూ ఎత్తిన. బీఆర్ఎస్ హయాంలోనే నేను కిషన్ రెడ్డిని వద్దని చెప్తున్నా. ఎందుకంటే నాకు మొత్తం తెలుసు కిషన్ రెడ్డిది. కాబట్టి దయచేసి మీరందరూ పొలిటికల్గా ఇది కాకండి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కి దిమ్మ తిరిగేలా ఓటేయండి. అంటే బీఆర్ఎస్కి వేయాలని కాదు, ఇండిపెండెంట్లో గెలిపించండి. కానీ బీజేపీకి, కాంగ్రెస్కి ఓటేయకండి. బీఆర్ఎస్కి వేయాలని కాదు, మీరు ఇండిపెండెంట్లను గెలిపించండి. దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది చూడండి. అంటే మీరు డబ్బులు తీసుకొని వేస్తారు, నేను చెప్పినట్టు వేస్తారా, అది పక్కన పెడితే నా విజ్ఞప్తి ఏమంటే ఇలా చేసిన కాంగ్రెస్ వచ్చే 3 ఏళ్ల వరకు ఏమీ పీకలేదు. తమ పార్టీని బలపరుచుకోవడానికి, తమ ఎమ్మెల్యేలను ధనవంతులు చేసేయడానికి పనికొస్తుంది తప్ప తెలంగాణ అంటే మనకు మాత్రం పనికిరాదు. ఒక స్టేట్లో ఉండి మనం ట్యాక్సులు కట్టి వీళ్ళ జేబులు నింపాలి తప్ప, ఉచిత పథకాల ద్వారా కాంట్రాక్టులు ఇచ్చి అంటే ప్రాజెక్ట్ చేసినట్టు చేసి జేబులు నింపుకోవడం తప్ప మనకు ఒరిగింది ఒక నయా పైసా లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్యూచర్ సిటీకి 20 ఏళ్ళ టైం ఉంది. ఎవ్వరు తొందరపడకండి. ఇప్పుడు రేపే నుండే పోయి చూసుకోండి. అక్కడ లేఅవుట్ వాళ్ళు మీకు ఒక 5,000 ఎక్కువ చేసి మీ అంటే సున్నం పెట్టడానికి చూస్తారు. 2 ఇయర్స్ వరకు మీరు చూడండి, అక్కడ ఏడుపులు తప్ప ఏముండవు. నేను ఎందుకు మీకు ఆదిబట్ల చూపించిన, ఆదిబట్ల 10 ఏళ్ళు అయినాక కూడా కిమ్మంటలేదు. కాబట్టి ఇంకా ఫ్యూచర్ సిటీ అయితే దాంట్లో ఫ్యూచర్ లేదని ఖచ్చితంగా మీ అందరినీ వాన్ చేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ బేస్ మెల్లిగా 17,000 అమ్మయ్య అని చేరుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నమస్కారం.